హలో, గుడ్ ఈవినింగ్ టు ఎవరివన్. ఇప్పుడు నేను మాట్లాడుతున్న అంశం ఏంటంటే, మరి యుద్ధం అంత చక్కగా నిర్వహించినటువంటి మహిళా కమాండర్లు వాళ్ళ మీద కూడా కొంతమంది కొవ్వెక్కిన వాళ్ళు వాళ్ళకి అది ఇది అనేది పెడతాడు మాట్లాడుతున్నారు. వాళ్ళందరి మీద ఎవరైతే మాట్లాడారో వాళ్ళ మీద వాళ్ళ కన్సర్న్ పార్టీ వాళ్ళు చర్యలు తీసుకొని ఇమీడియట్గా మంత్రులు అయితే మంత్రి పదవి నుంచి డీబార్ చేయాలా, అలానే వాడికి ఎమ్మెల్యే సీటు కూడా తీసిపడేయాలి. అంత కొవ్వెక్కి మాట్లాడుతుంటే అటు మహిళను చూడకుండా ఆమె క్యాస్ట్ని బట్టి, ఆమె కులాన్ని బట్టి, మతాన్ని బట్టి ఎట్ట పడితే అట్లా మాట్లాడుతున్నారు యాదవులు. ఈ మండలం ఒకరోజు పంపిస్తే గ్రౌండ్లోకి, బ్యాటింగ్ గ్రౌండ్లోకి అప్పుడు వేసిద్ది. ఇప్పటికైనా కూడా గౌరవ ప్రధానమంత్రి గారు మీరు స్పందించి ఎవరైతే ఆ మహిళా మనుల మీద ఎవరైతే వ్యర్థంగా మాట్లాడారో వాళ్ళ మీద ఇమ్మీడియట్గా మీరు చర్యలు తీసుకొని మీ పార్టీ నుంచి వాళ్ళని డీబార్ చేయమని నేను కోరుకుంటున్నాను. అలానే వాళ్ళు చేసినటువంటి సాహస కార్యాలకి కొనియాడుతూ వాళ్ళ పేరు మీద ఏదైనా శాశ్వతంగా గుర్తుండేటట్టుగా ఏదైనా అవార్డులు కానీ ఇవ్వాలని, సైనికులకు ఇవ్వాలని నేను సూచనలు చేస్తున్నాను. కాబట్టి గౌరవ ప్రధానమంత్రి గారు మీరు స్పందించి మొన్న వెళ్ళారు, అయ్యే క్యాంప్కి వెళ్ళి వాళ్ళకి మనోధైర్యం ఇచ్చారు, అందుకు థ్యాంక్స్ అండి. ఇమీడియట్గా ఇప్పుడు ఈ మండలం ఎవరైతే మాట్లాడుతున్నారో పనికి మాలోళ్ళు వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ మీకు విన్నవించుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ అండ్ ఆల్.